ఏం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే కావగి కనకపట్నం కావగా, ఎందుకంటే తెలుగుదేశం నాయకులు చెప్తా ఉంటారు, మాట చెప్తా ఉంటారు, ఫౌండేషన్ స్టోన్స్ చేస్తూ ఉంటారు, కానీ ఎక్కడెక్కడ చేసింది లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడో ఫౌండేషన్ స్టోన్ వేసిన 2 years రామాయపట్నం పోర్టు ఈరోజు వాడుకలోకి వచ్చే విధంగా తీసుకురావటం, అదేవిధంగా కావగి జుబోదినిలో ఫిషింగ్ హార్బర్ ఫౌండేషన్ స్టోన్ వేయటం, ఆ ఫిషింగ్ హార్బర్ కూడా కంప్లీట్ చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. వీటితో పాటు కావగి ట్రంక్ రోడ్డు కూడా ఈరోజు 2 సైడ్లు డ్రైన్స్ అయిపోయినాయి. తొందరగా కాంక్రీట్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము. తుమ్మగపేంట రోడ్డు కొన్ని కారణాలు ఆగింది, కానీ ఈరోజు తుమ్మగపేంట రోడ్డు నుంచి ఏనుగు బాబుకు రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఫిషింగ్ హార్బర్ నుంచి రామాయపట్నానికి కూడా ఈరోజు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు అభివృద్ధి చెందుతున్నాయి. ఈరోజు శ్రీపురం రోడ్డు కూడా ఈరోజు టెంకాయ కొట్టి ఆ రోడ్డును కూడా ప్రారంభించాలనుకున్నాం. తొందరగా వర్క్స్ కూడా జరుగుతాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి అంటే ఈరోజు కావలి నియోజకవర్గంలో దాదాపు ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్ కూడా ఈరోజు ఏ విధంగా అభివృద్ధి జరిగాయో ఈరోజు అక్కచెగమ్మగా అడిగితే తెలుస్తాయి. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈరోజు సచివాలయ దర్శనమిస్తాయి, ఆర్బీకేస్ దర్శనమిస్తాయి, హెల్త్ సెంటర్స్ దర్శనమిస్తాయి. ఈ విధంగా ఏ గ్రామానికి పోయినా కూడా ఈరోజు చక్కటి బిల్డింగ్స్, అక్కడ పిల్లలు చదువుకునే దాని స్కూల్స్, అదేవిధంగా వాళ్ళ హెల్త్ కోసం ఆరోగ్య సెంటర్స్, రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు, ఈరోజు గ్రామ స్వరాజ్యం కోసం ఈరోజు గ్రామ సచివాలయం నిర్మించి ఈరోజు ఆ సచివాలయ ఎంప్లాయీస్ ఏ విధంగా సేవలు అందిస్తున్నారో ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగం. కానీ కలుగని కబోదైన తెలుగుదేశం నాయకుడికి, తెలుగుదేశం నాయకుడైన చంద్రబాబుకి ఇవన్నీ కనిపించవు. కాబట్టి ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా ఏ విధంగా పార్టీకి అతీతంగా ఈరోజు పథకాలు ఇస్తున్నాం కూడా ఒకసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తాం. అందుకే కావలి నియోజకవర్గ ప్రజలకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ఒకటే, అభివృద్ధి పరమావధిగా ఈరోజు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పట్టుదలతో ఈరోజు మేమంతా కూడా ముందుకు పోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మీ అందరి ఆశీస్సులు కూడా తప్పకుండా ఉండాలి. ఏవైతే పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయో పరుగమ బ్రిడ్జి కావచ్చు, తుమ్మగపేంట రోడ్డు కావచ్చు, అదేవిధంగా కావలికి ముసునూరు నుంచి మద్దుపాడికి మన బుడవంగుంట మీదుగా బైపాస్ కెనాల్ ఇంతకుముందే మేమంతా కూడా దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ అంతా వేసి దాదాపు 170 కోట్లతోటి ఎస్టిమేషన్ చేసి ఆల్రెడీ పంపిస్తున్నాము. నితిన్ గడ్కరీ కూడా పంపిస్తున్నాము. కానీ ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఒకేదో బృహత్తగా ఐడియాస్ వస్తున్నాయంట. ఎవరికి కానీ ఐడియా ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి అన్నట్టు మేము ఎప్పుడో చేసిన ఐడియాస్, ఎప్పుడో పంపించిన ఎస్టిమేషన్స్, అవేంటి ప్రపోజల్స్ ఉంటే ఈరోజు వాళ్ళు కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయంట. మీకు ఐడియాలకే పరిమితం అవ్వండి, మేము వచ్చి చేసేదానికి పరిమితం అవుతాం, చేసి కావలి ప్రజలకు అందించేదానికి మేము పరిమితం అవుతాం. తప్పకుండా మా అందరి ఆశయం కూడా కావలి నియోజకవర్గ అభివృద్ధి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యం. ఇచ్చిన మాట కట్టుబడి ఉండేది. ఈరోజు అక్క చెగమ్మ అందరికీ కూడా ఎన్నో పథకాలు ఏ విధంగా చేశాడో కూడా అందరికీ తెలుసు. తప్పకుండా జగనన్నని ఈరోజు ఆశీర్వదించారు. ఎందుకంటే జగనన్న ఒకటే అడుగుతున్నాడు, నా నుంచి మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటేనే ఈరోజు నాకు ఓటేయండి అని దమ్ము ధైర్యము ఉన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా వ్యక్తి కాబట్టి ఆలోచించండి. మీ కుటుంబానికి లబ్ధి చేయకుంటే పెట్టిన వాడిని ఇప్పుడు కూడా మోసం చేయకూడదు. తప్పకుండా మీరు ఆశీర్వదించి అతన్ని దీవించాలని కూడా మనసాగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కావలి పట్టణంలో మా వైకుంఠపురం ఎమ్మెల్యే గారు రావడం మా అందరికి కూడా చాలా ఆనందదాయకం. ఇక్కడ పాల్గొన్న మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కరెంట్ లో వోల్టేజీ చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ లో వోల్టేజ్తో బాధపడుతున్న మా వైకుంఠపురం 35, 36, 38 ప్రజలకు అందరికీ కూడా ఈరోజు లో వోల్టేజ్ లేకుండా ఇక్కడ 2 ట్రాన్స్ఫార్మర్లు ఓపెన్ చేయడం జరిగింది. అది మన ఎమ్మెల్యే గారి కృషి వల్లే ఈరోజు మనకు ట్రాన్స్ఫార్మర్లు వచ్చి గత 15 ఏళ్లుగా ఇక్కడ లో వోల్టేజ్ ఉన్నా ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఈ 15 ఏళ్ల నుంచి కూడా ఈ వైకుంఠపురంని ఏదైనా డెవలప్ చేసినా ఎవరు దాఖలాలు లేవు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇక్కడ పరిపాలించింది. వాళ్ళ పరిపాలన ఉండా కూడా ఇక్కడ మాకు రోడ్లు ఇమ్మంటే ఆ రోజు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా, ఈ అడ్డాలో మేము రోడ్లు వేయము, వాళ్ళకి ఏం చేయమని కూడా చెప్పారు. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు సుమారుగా గడప గడప అనే ప్రోగ్రాం ద్వారా 40 లక్షల రోడ్లు మనం ఈ మెయిన్ రోడ్డు కానీ, అదేవిధంగా
రజికి వీధి కానీ ఇంకా మిగతా డ్రైన్స్ అన్ని కూడా మంచాలవారి వీధి కానీ అదేవిధంగా అట్టి తోటల వీధి కానీ డ్రైన్స్ నిర్మించాం. అదేవిధంగా 35, 36, 38, 40, 80 లక్షలతోటి ఈరోజు రోడ్లు వేయించాము, మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ 1,20 లక్షలతోటి హాస్పిటల్ కూడా నిర్మితం పూర్తయిపోయింది. ఈ నెలాఖరు లోపల హాస్పిటల్ కూడా ఓపెన్కి సిద్ధంగా ఉంది. 1,20 లక్షలు, హైదరాబాద్కి 80 లక్షలు. అదేవిధంగా స్కూల్ ఈరోజు సుమారుగా 25 లక్షలతోటి ఈరోజు 38వ వార్డు స్కూల్ కానీ అదేవిధంగా 36వ వార్డు స్కూలు 15 లక్షలతోటి సుమారుగా అదొక 50 లక్షలతోటి ఈరోజు స్కూల్స్ కూడా డెవలప్ చేసుకోవడం నాడు నేడు కింద చేసామనే సంగతి కూడా ప్రజలు గుర్తించాలి. ఎందుకంటే మొన్న డూప్ పత్రికలు ఛానల్స్ అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటి? ఈరోజు అభివృద్ధి అంటే 3 పూట్ల సామాన్య ప్రజలు అన్నం తినగలిగితేనే అభివృద్ధి సుమారుగా ఇక్కడ ఆసరా గాని అమ్మఒడి గాని పథకాల నవరత్నాల ద్వారా ఇక్కడ సుమారుగా 42 కోట్లు ఈ 36, 38 సచివాలయం తరఫున 42 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 35 వార్డులో 21 కోట్లు, సుమారుగా 63 కోట్లు ఈ నవరత్నాలు అనే పథకాల ద్వారా వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అదేవిధంగా అండర్ పాస్ గతంలో మనకు చాలా ఇబ్బందులుగా ఉన్న పరిస్థితుల్లో అండర్ పాస్ సుమారుగా 5 లక్షల రూపాయలతోటి అండర్ పాస్ వేసుకుని రైల్వే ట్రాక్ అవతలకి మనం పోయే విధంగా ఎమ్మెల్యే గారి కృషి వల్లే రైల్వే వాళ్ళకి చెప్పి ఈరోజు అండర్ పాస్ మనం పోయేదానికి కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయని మీ అందరూ కూడా గుర్తించాలా. ఈరోజు రకరకాల విధానాలతోటి దొంగ మాటలతోటి ప్రతిపక్షాలన్నీ కూడా తెలుగుదేశం కానీ అదేవిధంగా జనసేన కానీ బీజేపీ కానీ ఇతరత్ర వాళ్ళ పార్టీలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందంటే ఈరోజు 15 ఏళ్ల క్రితం ఏం జరిగింది, ఈ రోజు ఏం జరిగిందో మీరందరూ కూడా ఈ 35, 36, 38 వార్డుల్లో వచ్చి మీరందరూ కూడా చూస్తే తెలుసొద్దని మీ అందరూ కూడా తెలియజేస్తాం. అదేవిధంగా 10 లక్షలతోటి మెయిన్ శాలివాహన వీధి ఒకటి వేసాం. ఇది అదేవిధంగా ఈ రోడ్డు 20 అన్నకుంట రోడ్డు 20 లక్షలతోటి ఇంకొక వారంలో స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఒక వారం లోపల ఈ రోడ్డు కూడా పూర్తి చేస్తాను. ఈ విధంగా 35వ వార్డులో మెయిన్ రోడ్డు టైల్స్ ఫ్యాక్టరీ రోడ్డు సుమారుగా ఒక 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేస్తున్నాము. అదేవిధంగా కాటిపాపుల వీధులన్నీ కూడా రోడ్స్ చేసామనేది కూడా మీరందరూ కూడా గుర్తించాలా. సామాన్య ప్రజలు నివసించే చోట ప్రతి చోట మేము ఈరోజు రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డెవలప్మెంట్ లో మేమందరం కూడా చేస్తున్నామని మీ అందరూ కూడా గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా ప్రతిపక్షాలు ఈ విధంగా కొంతమంది వస్తున్నారు. ఏం చేశారు అనేది గతంలో వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలిస్తే ఏం చేశారు? ఈరోజు పెన్షన్లు కానీ ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ ప్రతి ఒక్కటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గుడ్డి మీద చేసుకొని చెప్పాలా. ఎందుకంటే వాళ్ళకి ఇళ్లలో ఏమేమి పథకాలు వస్తున్నాయో కూడా ఈరోజు అందరం కూడా గుర్తించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా 220 ఇళ్లు సుమారుగా ఇక్కడ జగనన్న కాలనీలో వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించిన పరిస్థితి ఇక్కడ 38వ వార్డు ప్రజలకు గుర్తించాలి. అదేవిధంగా 36వ వార్డులో 200 చిల్లర పట్టాలు, సుమారుగా 35, 36, 38 వార్డులో 700 పట్టాలు ఈ జగనన్న కాలనీలో ఇచ్చిన పరిస్థితులు మీరందరూ కూడా గుర్తించాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో కూడా ఏదైనా కానీ కరోనా 3 సంవత్సరాలు ఉన్నా కూడా 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయి డెవలప్మెంట్ చేసి చూపించిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా మన శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి తెలుద్దని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా పోర్టు గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ పోర్టు లాస్ట్ లో శంకుస్థాపన చేసిందే గానీ శంకుస్థాపన చేసి వదిలేసారు. మేము నెక్స్ట్ వస్తే చేస్తాము. వాళ్ళు ఏదైనా లాస్ట్ లో శంకుస్థాపనలు చేస్తారు, స్టార్ట్ చేయటం వాళ్ళకి తెలియదు. కానీ ఈనాడు శంకుస్థాపన చేసిన ఆ తెలుగుదేశం పార్టీ లాస్ట్ లో ఏదైతే శంకుస్థాపన చేసిందో ఆ శంకుస్థాపన చేసింది పూర్తి స్థాయిలో సుమారుగా 3,000 కోట్ల పైచీలకుతోటి ఈరోజు రామాయపట్నం పోర్టు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ సుమారుగా 300 కోట్లతోటి ఫిషింగ్ హార్బర్ కూడా పూర్తి చేసుకుని ఓపెనింగ్ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. కానీ కళ్ళు లేని కబోదులకు ఒకటే తెలియజేస్తున్నా, ఏదైనా బాగలేని రోడ్డు కాదు మీరు చూపించాల్సింది, డెవలప్ అయిందని చూపిండి. ఒక రోడ్డు తుమ్మలపేట రోడ్డు, అవన్నీ ఎవరు? మీరే కారణం. మీరు గతంలో మీ తెలుగుదేశం నిలబడుతున్న ఇన్ఛార్జి వాళ్ళ లారీలన్నీ తిరిగి ఈరోజు ఆ రోడ్డు నాశనం చేసిన పరిస్థితి తుమ్మలపేట రోడ్డు మీరు ప్రజలందరూ కూడా గుర్తించాలా. వాళ్ళ లారీలు తోలి ఈరోజు ఆ రోడ్డుని నాశనం చేసిన పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికే చెల్లుద్దని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ బ్రిడ్జి కూడా గతంలో ఈ బ్రిడ్జి స్టార్ట్ చేయలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ రీటెండర్ జరిగింది కానీ టైం లేదు. ఎందుకంటే
కరోనా 3 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఇంట్లో నుంచి రాని పరిస్థితి చేయలేని పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా ఇది ఆలోచించాలా. రేపు మన ప్రభుత్వం రెండోసారి రాగానే జగనన్న నేతృత్వంలో అదేవిధంగా మన శాసనసభ్యులు మూడోసారి శాసనసభ్యులుగా గెలిచి ఈ కావలిపట్నానికి మంత్రిగా కూడా రాబోతున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో టెండర్ అయి ఉంది కాబట్టి చివరి టైం అయిపోయింది కాబట్టి తొందరలో ఈ బ్రిడ్జిని కూడా స్టార్ట్ చేయించి అన్న చేతుల మీద కూడా మళ్ళీ ఓపెనింగ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ 5 సంవత్సరాలు వర్షాలు పడి పూర్తి స్థాయిలో గత చంద్రబాబు నాయుడు అంటే కరువు చంద్రబాబు స్నేహితులు వాళ్ళిద్దరు. వాళ్ళు వస్తే వాన రాదు, సామాన్య మంచి ఇళ్ళు ఉండవు, పంటలు ఉండవు. ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి, 5 సంవత్సరాలుగా పంటలు పండాయి, రైతు సుభిక్షంగా ఉన్నాడు. రామరాజ్యం లాగా ఈరోజు పరిపాలన జరుగుతుందని జగనన్న సమక్షంలో మా ఎమ్మెల్యే గారి సమక్షంలో తెలియజేస్తూ ఇక్కడ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ 35, 36, 35 వార్డుల్లో భారీ మెజార్టీ తోటి అన్నకి మేమందరం కూడా గిఫ్ట్గా ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం.